హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మనకు ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి, బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునేవారు ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ శుక్రవారం రోజున వచ్చిందండి. శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. సో ఈ సంవత్సరం మనకి శుక్రవారం అక్షయ తృతీయ రావటం మన అదృష్టం. అక్షయం అంటే క్షయము కానిది, తరగనిది, ఎప్పుడూ నిండుగా ఉండేది అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాదులు ముగిశాక లక్ష్మీ కుబేర పూజని స్టార్ట్ చేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం. మనము పూజలు చేసేటప్పుడు మనస్సును కూడా పవిత్రంగా ఉంచుకొని పూజలు చేసుకోవాలి. ముందుగా ఇంట్లోని ఈశాన్యం మూలన పూజ చేసే ప్లేస్ని పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఒక పీఠం ఏర్పరచుకోవాలి. ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలండి. పీఠం పైన 5 గుప్పిళ్ళ బియ్యం పోసుకొని లక్ష్మీదేవి ఫోటోని అక్కడ ఉంచుకోవాలి. ఫోటోకి గంధం, కుంకుమ, బొట్లతో అలంకరించుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి సువాసన భరితమైన పూలంటే చాలా ఇష్టం. అందుకని మల్లెపూల దండతో అమ్మవారిని అలంకరించుకోవాలి. పీఠం ముందర కుబేర ముగ్గుని వేసుకోవాలండి. ఆ కుబేర ముగ్గుని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ కుబేర ముగ్గంతా కూడా ఎర్రని పూలతో అలంకరించుకోవాలి. ఇవాళ అక్షయ పాత్రను పెట్టుకోవటం చాలా ముఖ్యమండి. అక్షయ పాత్రను ఎలా తయారు చేసుకోవాలి, అక్షయ పాత్రలో ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలి అవన్నీ కూడా నేను వేరే వీడియోలో చేశాను. ఆ వీడియోల యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసి చూడండి. అక్షయ పాత్ర తర్వాత మనకి ఐశ్వర్య దీపం కూడా ఇవాళ చాలా ముఖ్యమండి. మనకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే పూజ కనుక ఈరోజు తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని అయితే మనం వెలిగించుకోవాలి. మీరు కుదిరితే ఉప్పులో ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇవాళ మనం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మహాలక్ష్మాష్టకత్వాన్ని చదువుకున్నా కూడా ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తూ ఇవన్నీ కూడా చదువుకోవాలండి. మనకి లక్ష్మీ కుబేర పూజలో చాలా ముఖ్యమైనటువంటిది కుంకుమార్చన అండి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే మన ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండి సకల భోగభాగ్యాలతో సౌభాగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు. అందుకని అమ్మవారిని ఎర్రని పూలతో అలంకరించుకున్నాక మనము కుంకుమార్చన అనేది చేసుకోవాలండి. కుంకుమార్చనలో ఉపయోగించినటువంటి కుంకుమను మనం నిత్యం నుదురుటన ధరించవచ్చు. పిల్లలకు కూడా వాళ్ళు ధరించడానికి యూజ్ చేయొచ్చండి. మనం బయటికి ఎక్కడికైనా మంచి పనులకు వెళ్ళేటప్పుడు, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ కుంకుమని ధరించి వెళ్తే మనకంతా కూడా శుభం జరుగుతుందండి. కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి మనం ఏదైనా నైవేద్యాన్ని నివేదించుకోవాలండి. అమ్మవారికి పులిహోర, పరమాన్నం అంటే చాలా ఇష్టం. ఈ రెండింటిని కూడా సమర్పించుకున్నాక కొబ్బరికాయ కొట్టుకోవాలండి. పళ్ళను కూడా సమర్పించుకోవాలండి. మీకు కుదిరితే 5గురికి 11 మంది ముత్తైదులకి వాయనం కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక మీకు వచ్చిన లక్ష్మీ హారతి పాట పాడుకుంటూ ఇంకా హారతి ఇచ్చుకోవాలండి. దీనితో మనకి లక్ష్మీ అమ్మవారి పూజ అయితే సంపూర్ణం అవుతుందండి. మళ్ళీ సాయంకాల సమయంలో దీపారాధన చేసుకొని లక్ష్మాష్టకాన్ని చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చుకోవాలండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో అయినా బంగారం కొనుగోలు చేయొచ్చండి. మనం బంగారమే కొనుగోలు చేయాలని ఏమీ లేదండి. మామూలుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములు, చిట్టి గాజులు ఇలాంటివి కూడా చాలా శుభప్రదమైనవి. ఇలాంటివి కూడా మనం అక్షయ తృతీయ రోజున కొనుక్కుంటే మనకంతా మంచి జరుగుతుంది.
మనం లక్ష్మీ అమ్మవారిని ఉంచడానికి ఏర్పరిచిన పీఠాన్ని నెక్స్ట్ డే మళ్ళీ స్నానం అదంతా అయిపోయిన తర్వాత కదిలించాలండి. హారతి ఇచ్చాకే ఈ పీఠాన్ని కదిలించాలి. మనం ఏర్పరచుకున్నటువంటి అక్షయ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్నటువంటి వస్తువులను కూడా మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చండి. ఇదండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర స్వామి వారిల పూజా విధానం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై మాతా లక్ష్మి.